హాయ్ అందరికీ, వెల్కమ్ టు చరిత వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ పాలకూర రైస్. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకి పాలకూర పెట్టడం వల్ల హీమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యి వేడయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసి పాలకూరని ఫ్రై చేసుకుందాం. ఈ పాలకూర ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ రైస్ని మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి వాటర్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఈ రైస్ చక్కగా కుక్ అయిపోయిందండి. కావాలంటే పాలకూరని మెత్తగా మిక్సీ పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.